4వ రోజున దేవుడు ఈ భూమి మీద విశాలమును ఏర్పాటు చేశాడు. ఈ వాయువులు ఎలాగున ఏ సమయమందు ఎవరికి కావాలో ఆయన తన 4వ ఆత్మ ద్వారా నియంత్రిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 5వదిగా ఏమిటనంటే ఆదికాండ 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే జీవము కలిగి చలించు వాటిని జలములు. దేవుని స్తోత్రం. ఏం కావాలి ఇక్కడ? ఇప్పుడు చలించేటువంటి వాటిని పుట్టించుగాక సమృద్ధిగా అని చెప్పడానికి దేవుడు దేనిని వాడుకున్నాడు అని అంటే జలము. అనగా జలముకు ఉన్నటువంటి శక్తి, నీటికి ఉన్నటువంటి శక్తి. ఇది ఏ రోజున చేశాడు దేవుడు? 23వ వచనంలో కలుగగా 5వ దినం ఆయన. 5 రోజులు దేవుడు ఈ పంచభూతాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఆయన నిర్ణయించిన వాడుగా, నియంత్రించడానికి తన ఆత్మలను వాటి మీద ఆయన ఉంచిన వాడుగా ఉన్నాడు. 5వ రోజున జలములు కనిపిస్తున్నాయి. సమృద్ధిగా పుట్టించేటువంటి జలములు అనేటువంటి మాట దానికి అధికారికంగా ఇచ్చాడు. అనగా అంతకుముందు జలములు వేరుపరుపుగా అనేటువంటి మాట మనము చూస్తాం. జలములను దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడు. కానీ ఇక్కడ ఈ జలములకు దేవుడు ఏమిచ్చాడు అనంటే పుట్టించే శక్తినిచ్చాడు, సమృద్ధిగా పుట్టించేటువంటి బలమునిచ్చాడు. ఈ జలముల మీద దేవుని యొక్క 7 ఆత్మలలో 5వ ఆత్మ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి నీళ్లు కావాలి? ఎవరికి కావాలి చెప్పండి నీళ్ళు? మాకు నీళ్ళు వద్దన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. తిండి లేకపోయినా బతికేచ్చు కొన్ని రోజులు. పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కావాలి అని నిరాహార దీక్ష చేశాడు. నెల్లూరుకు చెందినటువంటి పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు చేశాడు ఆయన? 56 రోజులు నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష చేశాడు అంటే ఆహారం తీసుకోలేదు. ఏం తీసుకుని ఉన్నాడు ఆయన? బహుశా నాకు తెలియదు కానీ నీళ్ళు తీసుకోకుండా మనిషి నాకు తెలిసి ఇంచుమించు 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేడు. మరి నాకు ఆ విషయం కొంచెం క్లారిటీ లేదు. కానీ ఎన్ని రోజులైనా తిండి లేకపోతే అయినా ఉంటాడేమో. కానీ మనిషి ఉదయం నుంచి సాయంకాలం దాకా కొంచెం నీళ్ళు లేకపోతే ఏమైపోతాడు చెప్పండి? బాడీలో ఉన్నటువంటి నీరు డిహైడ్రేషన్ అయిపోయి మనిషి చచ్చిపోయేటట్లుగా అయిపోతాడు. ఈ వేసవికాలంలో మరీ ఎక్కువ. కనుక నీరు మానవునికి ఎంత అవసరము అనంటే అన్నింటికీ అవసరమే. నీరు కూడా శక్తివంతమైందే. నీరు కూడా శక్తివంతమైంది. ఇదే నీరు ఒక పాత్రలో తీసుకుని దానిలో ఇంత ఇనప ముక్క వేస్తే ఏమవుద్ది? నీటిలో ఇనప ముక్క వేస్తే ఏమవుతుంది చెప్పండి? అలాగే ఉంచేస్తే ఏమవుతుంది? తుప్పు పట్టేసి కొన్నాళ్ళకి అది పట్టుకుంటే ఇనుము ఎంత గట్టిది, కానీ అంత గట్టి ఇనుము కూడా ఏమైపోతుంది? నీరులో వల్ల అది ఏమీ కాకుండా మొత్తం ఒక దుమ్ముగా మారిపోతుంది. ఎంత గట్టిదైనప్పటికీ కూడా. అంత గొప్ప నీరు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని స్తోత్రం. నీకెంత నీరు కావాలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము దుప్పికి కావాలా నీళ్ళు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి జీవికి దేవుడు కావలసినంత నీటినిచ్చాడు. మానవునికి కావలసినంత నీటినిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నీళ్లు లేకపోతే మనుగడ సాధించలేని పరిస్థితి. ఈ రోజున ప్రపంచాలు నీటి కోసం కొట్టుకుంటున్నాయి, తెలుసా? నీటి కోసం కొట్టుకుంటున్నాయి. మీరు అనుకోవచ్చు కుళాయిల దగ్గర కొట్టుకుంటున్నాం కదా, అదే కదండి. కుళాయిల దగ్గర ఇంతకుముందు ఎలా ఉండేది?
అది ఒక కళ. నీళ్ళు బిందుల దగ్గర మనకైతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మన ఏరియాలో లేవు, కానీ ఎందుకంటే కొంచెం 30 అడుగులు కిందకి వెళ్తే మనకు నుయ్యులు ఉండేవి, కొట్టుకునేటంత పరిస్థితులు మనకి ట్యాపుల ద్వారా లేవు. టౌన్స్లో చూస్తే అర్థమవుతుంది. నీళ్ళ ట్యాంక్ వస్తే ఉంటుందండి, నీళ్ళ ట్యాంక్ వచ్చేలా నిలబడిందంటే వీధుల్లో ఒక్కొక్కరి యొక్క ప్రతాపాలు మనం చూస్తాం. ఈవిడేనా అనిపించేటంతగా ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి ఆ పదజాలాలు ఏమైతే ఉన్నాయో. దేనికోసం ఈ గొడవలో? సరే, ఇక్కడేదో వీధిలో కొట్టుకుంటున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రాలు కూడా కొట్టుకుంటున్నాయి. తెలంగాణ వాడు అంటాడు కదా, నా గోదావరి నీళ్ళని నువ్వే వాడేసుకుంటున్నావు అంటాడు. ఎవరిని? కావేరి వాడు ఏమంటాడు? కర్ణాటక తమిళనాడు గొడవలు ఏమిటంటే నాకెంత నీరు ఉండాలి, నీకెంత నీరు ఉండాలి, కొట్టేసుకుని కోర్టుల్లో వేసుకుంటున్నారు. ట్రిబ్యునల్ ఉంది దానికి, మరలా ప్రత్యేకంగా వాటర్ ట్రిబ్యునల్ ఉంది. అది నిర్ణయిస్తుంది, ఇదిగో ఎంతమంది జనాభా వీళ్ళకు ఉన్నారు కాబట్టి ఇన్ని టీసీఎంల నీళ్ళు వీళ్ళకి కావాలి, మీరు ఎంతే ఉంచుకుని మిగతా వదిలేయాలి. అంత ఎత్తు కన్నా ఎత్తు కడితే కోర్టుకు వెళ్తున్నారు, ఆశ్రయిస్తూ ఉన్నారు. రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశాలకు మధ్య కూడా ఈ నీటి గురించి ఏం జరుగుతున్నాయి చెప్పండి? యుద్ధాలు జరుగుతున్నాయి. కనుక నీరు లేకపోతే ప్రపంచంలో ఏ మనిషి మనుగడ సాధించలేడు. కనుక దేవుడు ప్రభావవంతమైనటువంటి ఈ 5వ రోజున దేవుడు జలములకు ఏమిచ్చాడనంటే శక్తినిచ్చాడు. సమృద్ధిగా ఏది కావాలనంటే అది ఇవ్వగలిగే, దానిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయో అవి మనం తాగితే అవి మన శరీరానికి ఎంత కావాలనంటే అంత శక్తిని మనకు అవి ఇస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించారు లేదో, కళ్ళు తిరిగి పడిపోయిన మనిషి ముఖం మీద నీళ్లు చల్లితే చాలు, వాడు ఏం చేస్తాడు? తెప్పరిల్లుతున్నాడు. అంత శక్తి ఉంది దీనికి. ఈ గాలికి కూడా అంతే శక్తి. నీరసించిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి ఏసీ గదిలో పెట్టారనుకుని వెంటనే ఇక కళ్ళు తిరిగిపోయి పడిపోయిన కూడా అక్కడ సేద తీరుతాడు. ఎలా వచ్చిందనంటే దీనిని నియంత్రించేవాడు ఎవరయ్యానంటే దేవుని 7 ఆత్మలలో ఒక్కొక్క ఆత్మ వీటిని ఏం చేస్తుంది? నియంత్రిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. 5వ దినమున నాకు అనిపించింది, ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవా ఎంత గొప్ప విషయాలు ఇచ్చావయ్యా. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుని 7 ఆత్మలు 7 రోజులు ఎలా పనిచేశాయో చూపించావు మాకు. ఎంత గొప్ప ధన్యత ఉందా దీనిలో. మొదటి రోజున నిప్పు అనగా వెలుగునిచ్చావే, 2వ రోజున నింగి అనగా ఆకాశాన్ని ఇచ్చావే, 3వ రోజున నేల అనగా భూమినిచ్చావే, 4వ రోజున నిత్యగతి అనేటువంటి వాయువులను గాలులను మాకిచ్చావే, 5వ రోజున జలములు అనేటువంటి నీటిని మాకిచ్చావే. ఈ పంచభూతాల సాక్షిగా మేము ఈ భూమి మీద మనగలగడానికి నువ్వు చూపిన కృప, వీటిపైన నీ 5 ఆత్మలు 7 ఆత్మలలో 5 ఆత్మల యొక్క ప్రభావవంతమైన పని ఎంత గొప్పదయ్యా అనిపించింది. చెప్పకూడదు, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించామా దీని గురించి? ఎప్పుడైనా మొదటి రోజున ఎందుకు ఇది చేశాడు, 5వ రోజున ఎందుకు ఇది చేశాడు, దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏమిటయ్యానంటే దేవుని 5 ఆత్మలు దాని మీద పని చేస్తున్నాయి అని. ఇప్పుడు 5 రోజులు అయిన తర్వాత ఇప్పుడు 6వ రోజున దేవుడు ఏమి చేశాడు అనంటే 6వ రోజు ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నారుని సృజించెను. ఏ రోజున? ఇది 31వ వచనం చదువుకుందాం. దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఏ రోజున చేశాడు దేవుడు మనిషిని? 6వ రోజున. 6వ రోజున ఈ మానవునిలోనికి దేవుడు ఏమి పంపించాడు? 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా నేల మంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములలో ఏ వాయువును ఊదాడైనా జీవవాయువును ఊదగా
నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. 6వ రోజున దేవుని ఆత్మ జీవాత్మ నేలమంటితో నన్ను నిర్మించి నీదు జీవమును నాలో నింపి, నేలమంటితో నన్ను నిర్మించి నీదు జీవమును నాలో నింపి, పోషించి రక్షించి కోపించి నడిపించి చేయి పట్టి వెంబడించు విడువని దేవుడవు దేవుడవు, ఆది సంభూతుడవు యేసయ్యా నా ఆరాధ్య దేవుడవు నీవేనయ్యా, ఆది సంభూతుడవు యేసయ్యా నా ఆరాధ్య దేవుడవు నీవేనయ్యా, నేలమంటితో నన్ను నిర్మించి నీదు జీవమును నాలో నింపి, పోషించి నడిపించి చేయి పట్టి వెంబడించు విడువని దేవుడవు దేవుడవు. ఎవరైనా ఆది దాంట్లో కూడా ఉందండో ఏంటి, పంచభూతాలలో ఉండేటువంటి భూతం అనే మాట మీకు చెప్పానే. ఆది ఏముంది దాంట్లో? మరి ఆయన భూతమా? భూతమునగా ఒక ఎస్సెన్స్, స్పిరిట్. ఆయన ఆది సంభూతుడు. ఈ ఆది సంభూతుడే 6వ రోజున 6వ ఆత్మ మానవునిలోనికి ఆయన పంపించాడు. గనుకనే ఈ మానవుడు కదలగలుగుతూ ఉన్నాడు, చలనములు కలిగిన వాడుగా, గమనములు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ మనిషికి దేవుడు ఏమిచ్చాడయ్యానంటే, పంచభూతాలకు ఈ మానవుని యొక్క శరీరము కూడా అనువుగా ఉంచబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము గమనిస్తే మొదట ఏం చెప్పుకున్నాము? వెలుగు. వెలుగు చెప్పండి. పంచేంద్రియాలంటే ఎన్ని? ఏమిటవి? పంచ ఇంద్రియాలు అని అంటే ఏంటి? 5 చెప్పండి. కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మము. ఈ 5 పంచేంద్రియాలు ఏంటి చెప్పండి? ఈ 5 పంచేంద్రియాలు. పంచేంద్రియాలనంటే వీటి ద్వారానే మనిషి ఏమైనా చూడగలడు, వాసన చూడగలడు, వినగలడు, మాట్లాడగలడు, టచ్ చేస్తే రుచి చూడగలడు. దేవుని స్తోత్రం. ఈ పంచభూతాలు ఇందులో ఉన్నాయి. ఈ కన్ను ఈ దేహానికి ఏమై ఉంది? దేహమునకు దీపము కన్నే కదా. యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ దేహానికి ఏంటి చెప్పండి? దీపము కన్నే. దీపం అంటే ఏంటి? వెలుగు. మొదటి రోజున దేవుడు ఏం చేశాడు? వెలుగు చేశాడు. కనుక పంచభూతాలను శాసించేటువంటి దేవుని 7 ఆత్మలలో మొదటిది దేని నియంత్రిస్తుంది అయ్యానంటే నీ కంటిని నియంత్రిస్తూ ఉంటుంది. కానీ దాన్ని కాదని నీ కన్ను చూడకూడనటువంటి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిపోయింది. చూడకూడని అదేముంది? చూపునకు రమ్యమైనదియు. చూపునకు రమ్యమైనటువంటిదిగా ఉంది. ఈ చూపును ఆయన నియంత్రిస్తాననేటువంటి మాట ఈ వెలుగును నియంత్రించేటువంటి ఆత్మ చెబుతూ ఉంటే దురాత్మ వెళ్ళిపోతూ ఉన్నావు. రెండవదిగా ఏమిటి? తర్వాత వెలుగు తర్వాత ఏంటి? నింగి. నింగి. ఈ 5 పంచేంద్రియాలకు నింగి దేనికి కనిపిస్తుంది అనంటే చెవి అనేటువంటిది ఆకాశం. దీంట్లోకి ఏమొస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి. చెప్పాలి. మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి చెవులోనికి వస్తున్నాయి. అనగా ఎందుకురా అంత సొల్లు పోగేసుకుంటావు, ఆకాశం అంత చెత్త పోగేసుకుంటావు ఎందుకురా అంటారు కొంతమంది.
దేనిలోకి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా? ఈ చెత్త మాటలు, చెడు మాటలన్నీ దేని ద్వారా వెళ్తాయి? కనుక ఆకాశమునకు ఏమై ఉన్నదనంటే ఈ వినికిడి అనేటువంటిది సాదృశ్యంగా ఉంది. ఆకాశాన్ని శాసించేటువంటి దేవుని యొక్క రెండవ ఆత్మ చెడు మాటలు వినకుండా, చెడు సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలు వినకుండా, బోధలు వినకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఈ మనిషి ఈ చెడు వైపుకే తన యొక్క చెవులను తీసుకువెళుతున్నాడు. అందుకనే చెవు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అంటున్నాడు. కనుక ఈ చెవి నింగికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మూడవది ఏమిటి? నేల. నేల అనగా ఏంటి? మట్టి. మట్టి అనగా ఏంటి? శరీరము. ఏముంది మనలో చెప్పండి ఇప్పుడు? వెలుగు ఉంది, కన్ను అనేటువంటిది. రెండవది చెవి ద్వారా వినికిడి అనగా ఆకాశం ఉంది. తర్వాత మూడవది భూమి గనక, మట్టి గనక, నేల గనక దేని నుంచి తీయబడింది? నేలమంటితో నన్ను నిర్మించి. ఎక్కడి నుంచి తీశాడు ఆయన? కనుక ఈ మట్టి అనేటువంటిది శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, నాలుగవది ఏంటి? నిత్యగతి అనగా ఏమిటి? వాయువు అనగా ఏమిటి? గాలి. ఇప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ఇంకొకటి నాలుగవది ఏంటి చెప్పు. ఇప్పుడు ఇంకా గాలికి సంబంధించి ఇంకేముంది? ఇలా అనకండి, చెప్పండి, పేరు ఏంటో చెప్పండి. ఇలాగంటే మీకు దురద వస్తుందో ఏంటో నాకేం తెలుసు. ముక్కు. ఈ పంచభూతాలలో ఈ ముక్కు ఏం చేస్తుంది అనండి? ఈ నాసిక ఏం చేస్తుంది? వాయువును తీసుకుంటూ ఉంది. అనగా దీనిలో నుంచి ఏం వెళ్ళాలి అనంటే మంచిది వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాత్రమే అవకాశం ఇస్తున్నాడు మనిషి, గమనించాలి. దేవుని యొక్క పనికి అవకాశం ఇచ్చేది ఎక్కడయ్యానంటే ఈ మనిషి ఈ గాలి తీసుకున్నప్పుడు మాత్రమే అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటా, నేను ఆక్సిజన్ వద్దని నువ్వు అన్నావు అనుకో, చచ్చూరుకుంటావు. కనుక నువ్వు బ్రతకడం కోసం బ్రతకనేర్చినటువంటి ఈ మానవుడు ఈ గాలి తీసుకునేటువంటి విషయంలో మాత్రమే దేవుని ఆత్మకు అవకాశం ఇస్తున్నాడు తప్ప మిగతా వాటికి అవకాశం ఇవ్వడం లేదు. ఇక ఐదవది ఏమిటయ్యానంటే, ఐదవది ఏంటి చెప్పాలి? నీరు. ఎక్కడున్నాయి నీళ్ళు? ఇప్పుడు నీకు ఎక్కడున్నాయి నీళ్ళు? నీళ్ళు నమ్మలకండి, చెప్పండి సమాధానం. సమాధానం అడిగితే నీళ్ళు నమ్ములుతారేటి? చెప్పాలి. సమాధానం అడిగినప్పుడు మాట్లాడలేదనుకో, ఏమంటారో? యారా నీళ్ళు నమ్ములుతున్నావేంటి? దేవుని స్తోత్రం. అంటే మాట్లాడకుండా అంటున్నావంటే ఏమంటాడు? నీళ్ళు నమ్మలకరా, సమాధానం చెప్పరా అంటాడు. అంటే నీళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు నీకు స్పష్టంగా ఒళ్ళంతా నీళ్ళే అనుకోండి, శరీరం అంతా నీళ్ళే అనుకోండి, 3 వంతులు. కానీ నీకు స్పష్టంగా కనిపించేది ఈ లాలాజలము అనేటువంటిది ఎక్కడుందయ్యానంటే నీ నోటిలో ఉంది. కనుక ఈ పంచేంద్రియములు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి మీద ఇది కూడా ఆయన మాట ఏందో వింటదా? తినొద్దురా అన్నదాన్ని తినేస్తుంది, తాగొద్దురా అన్నదాన్ని తాగేస్తూ ఉంటుంది. ఈ పంచేంద్రియాలలో ఒకే ఒకటి ఆయన చెప్పినట్లు చేసేది ఏంటి అని అంటే నీ యొక్క నాసిక మాత్రమే. నాసిక మాత్రమే. ఎందుకంటే అది తీసుకోకపోతే బతకలేవు కాబట్టి, చచ్చిపోకుండా ఉండడానికి ఆ ఒక్క మాటే వింటున్నావు. ఈ మానవుని నియంత్రించేటువంటి ఈ పంచేంద్రియాలు ఇయే కదా మనిషిని పాడు చేసే. ఏంటి చెప్పండి? స్పర్శ వల్ల పాడైపోతాడు మనిషి, చూపు వల్ల పాడైపోతాడు మనిషి, వినికిడి వల్ల పాడైపోతాడు మనిషి, తినడం ద్వారా త్రాగడం ద్వారా పాడైపోతాడు మనిషి, గాలి పీల్చడం ద్వారా కూడా ఇప్పుడు ఏమవుతున్నాయంటే కలుషితం అయిపోతుంది. మనిషి వల్ల ఈ గాలి కూడా ఏమైపోతుంది? కలుషితం అయిపోతుంది. అయినా కానీ దేవుడు ఆ కలుషితంలో నుంచే నీకు కావలసినటువంటి ఆక్సిజన్ని ఇచ్చి నిన్ను ఆయన నిలవబెట్టుకుంటూ ఉన్నాడు. అందుకని 6వ రోజున దేవుడు నిన్ను కలుగ చేసి ముందుగానే ఇవన్నీ ఆయన 7 ఆత్మలలో 5 ఆత్మలు చేసేటువంటి పనులు నీ జీవితంలో చేయడానికి ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. 6వ రోజున దేవుడు మానవుడిని కలుగ చేశాడు. ఆయనలో జీవాత్మను పెట్టాడు. ఇప్పుడు 6వ ఆత్మ ఏంటి? దేవుడు మానవులలో పెట్టినటువంటి జీవాత్మ. 5 ఆత్మలు ఈ పంచభూతాలను శాసిస్తూ ఉంటే 6వ ఆత్మ ఏం చేస్తున్నాయి అంటే నిన్ను, నీ హృదయాన్ని లోపల ఉండి శాసించాలని ప్రయత్నం చేస్తూ చేస్తూ ఓడిపోతూ ఉంది. ఈ ఆత్మను నువ్వు ఓడించేస్తున్నావు. నీ మనసు చేత ఈ ఆత్మను ఏం చేస్తున్నావు? ఓడించేస్తున్నావు. దురాత్మను గెలిపించేస్తున్నావు. జాగ్రత్త. ఇది 6వ ఆత్మ. 7వ ఆత్మ. 7వ ఆత్మ ఏంటి? 7వ రోజున ఏం చేశాడు ఆయన? 7వ రోజున ఆయన విశ్రమించాడు. 2వ అధ్యాయం 3వ వచనం. ఏంటండి? ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచేశాడు. ఎలయనగా దానిలో 7వ రోజు ఏంటి చెప్పండి? పరిశుద్ధమైనటువంటి రోజు. దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి దేవుని స్తోత్రం. ఏ పని ఇప్పుడు అయింది? 7వ ఆత్మ చేసే పని ఏంటి చెప్పండి? మీరు అనుకుంటున్నారు విశ్రాంతి. 7వ రోజున ఆయన పరిశుద్ధపరిచాడు. ఆ రోజున కరెక్ట్గా చదవండి. ఏలయనగా దానిలో చదవండి ఒకసారి మరలా. దానికి ముందు చదువు. తాను చేసింది. దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా అది. ఏలయనగా దానిలో. దేనిలో? పరిశుద్ధపరచబడేటువంటి దానిలో, ఆశీర్వదించబడేటువంటి దానిలో 7వ దినమును దేవుడు ఉంచాడు. అందులో దేని గురించి ఆలోచించాడు ఆయన? తాను సృజించిన వాటన్నింటి గురించి ఆయన ఆలోచించాడు. తాను చేసినటువంటి ఈ సృష్టి అంతటిని బట్టి ఆయన ఆలోచించాడు. అనగా ఈ సృష్టిని దేవుడు 7వ రోజున ఏం చేశాడు అయ్యానంటే ఆశీర్వదించాడు. ఈ ఆత్మ చేసే పని ఏమిటయ్యానంటే ఆశీర్వదిస్తూ ఉంది. ఏ విధంగా ఆశీర్వదించాలి? దేవుడు ఆదాము అవ్వలతో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఫలించాలని నేను ఆశీర్వదించాను. నాకు అర్థం ఏంటి? ఏ ఫలింపు కావాలి నీకు? భార్య భర్తలు ఉన్నారు, మీరు ఫలించండి అన్నాను. ఏం కావాలి వారికి? ఇప్పుడు ఫలించి అభివృద్ధి పొందని దేవుడు చెప్పాడు. దాని అర్థం ఏంటి? ఇంకొక మాట చెప్పాడు, మీరు ఈ భూమిని నిండించండి అన్నాడు. అనగా ఆశీర్వాదము అనగా ఫలింపు, నిండించుట అనగా జన్మకారకులనుగా ఈ లోకములో ఉన్న ప్రతి జీవిని చేసే పని 7వ ఆత్మ చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రతి జీవి ఎప్పుడు పుట్టాలో, ఎలా పుట్టాలో నువ్వన్నీ చేసేయగలుగుతావేమో కానీ ఈ పుట్టించేటువంటి పని మాత్రం ఏ మానవుడు చెయ్యలేడు. ఏ మానవుడు దేవునికి ఇష్టం లేకపోతే, దేవుడు అనకపోతే ఏ జీవి కూడా మరి ఒక జీవిని లోకములో అందించలేదు. అందుకని లేలను ఈయన చేయువాడు ఆయనే. 29వ కీర్తన మనం చదువుకుంటూ ఉన్నాం. ఏంటి? ఆయన స్వరము లేలను ఈయన చేసేది. దేవుని యొక్క 7వ ఆత్మ పలికేటువంటి స్వరం ఏమిటయ్యానంటే ఈయన చేసేటువంటిది, అనగా ఆశీర్వదించేటువంటిది, అనగా ఫలింపులోనికి తెచ్చేటువంటిది. తాను చేసినటువంటి ఈ సృష్టిని బట్టి 7వ రోజును ఆయన పరిశుద్ధపరిచాడు. కనుక మానవుడు ఎక్కడకు చేరాలి అంటే పరిశుద్ధమైనటువంటి ఈ రోజునకు చేరాలి. ఈ మానవుడు ఎక్కడకు వెళ్ళాలి అంటే 7వ ఆత్మ చేసేటువంటి ఆశీర్వాదములోనికి వెళ్ళాలి. ఆ ఆశీర్వాదమును అందుకోవడానికి నీవే
6వ రోజున చేయబడినటువంటి ఈ జీవాత్మ 5 రోజులు 7 ఆత్మలలో ఉన్నటువంటి 5 ఆత్మల పని నీ జీవితంలో ఆయన పెట్టినటువంటి దానిని ఫలింపులోనికి తీసుకుని వస్తూ ఈ 7వ రోజున నీవు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యానంటే ఆశీర్వదించబడాలి. అట్టి ఆశీర్వాదమునకు కారకుడుగా నువ్వు మార్చబడాలి. 7 ఆత్మలు నీ జీవితంలో ఎలా ప్రభావితం చేస్తున్నాయో, ఏ పనులు చేస్తున్నాయో నువ్వు చూస్తున్నావు అనంటే దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ మొదటి ఆత్మ. రెండవ ఆత్మ నువ్వు వింటున్నావు అనంటే దేవుని 7 ఆత్మలలో రెండవ ఆత్మ. నీకు ఈ శరీరం ఉంది అనంటే దేవుని ఆత్మలలో మూడవ ఆత్మ. నువ్వు గాలి పీల్చగలిగి నిత్య గతిని నువ్వు కలిగి ఉన్నావు అనంటే దేవుని ఆత్మలలో 7 ఆత్మలలో 4వ ఆత్మ నీ మీద పనిచేస్తూ ఉంది. దేవుని ఆత్మలలో 7ంటిలో 5వ ఆత్మ నీకు చేసేది ఏమిటి అనంటే నీ శరీరములో నీరు ఎంత ఉండాలో నిర్ణయిస్తూ ఉంది. నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి ఈ జలములు నీ జీవితంలో ఎంత కావాలో ఆ సమయానికి దాహము నీకు వేయించి ఆ దాహాన్ని నీకు తీర్చి నిన్ను బ్రతికింపచేస్తూ ఉంది అనే సత్యము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు 6వ రోజున సృష్టించబడక ముందే నీకేమి కావాలో 5 ఆత్మల పని నీ మీద ఉంచాడు ఆయన. 6వ రోజున జీవాత్మనే ఉంచాడు ఆయన. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే 7వ ఆత్మలో నువ్వు లీనమవ్వడానికి ఇవన్నీ శుద్ధిగా ఉంచుకోవాలి. పంచేంద్రియములన్నింటినీ కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. అందుకని పురుషోత్తమ చౌదరి గారు రాశారు ఏమా పాట అంటే, సకలేంద్రియములారా చాలా మీ పని తీరే అన్నాడు. ఇక చాలు, ఎరిగి ఎరిగి చెడిపోతిని మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పు మనసా అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మానవునిగా ఉన్నటువంటి నీవు వీటిని ఏం చెయ్యాలి అంటే దేవుని కోసం వాడగలిగినట్లుగా నువ్వు ఉండాలి. ఈ కన్ను ఏం చూడకూడదు అంటే పాపాన్ని చూడకూడదు. ఈ చెవి పాపము మాటలు వినకూడదు. ఈ శరీరము పాపమును తాకకూడదు. ఈ నోరు చెడువాటిని తీసుకోకూడదు. ఆయన ఇచ్చేటువంటి ఈ వాయువు ఏదైతే ఉందో దానిని నువ్వు స్వీకరించుకుంటూ జీవాత్మ చేత నింపబడింది కనుక ఈ వాయువు జీవాత్మతో నింపబడింది కనుక ఇదొకటే ఇంకా మలినము కాకుండా ఉంచుకోబడినావు కనుక ఇక నీ శరీరము కానీ, నీ కన్ను కానీ, నీ చెవి కానీ, నీ నోరు కానీ అపవిత్రము కాకుండా కాపాడుకుంటూ 7 ఆత్మల సమభావమైనటువంటి స్థితిని ఈ మానవ శరీరము కలిగి ఉంచబడి 7వ ఆత్మలో ఉండేటువంటి ఆశీర్వాద వచనం అనేటువంటి దీవెనలు మనము పొందుకుంటూ సాగే ధన్యత ఆ దేవదేవుడు మనెల్లరికీ నిచ్చి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీ కొందనాలు. మాతో మాట్లాడారు నాయన. నీ సృష్టిలో ఎంత మర్మం ఉందన్న సంగతి మాకు తెలియచేశారు. 7 రోజులు నీ 7 ఆత్మల ప్రభావం ఎలా ఉందో మాకు వివరించారు. ఈ పంచభూతములు అనేటువంటి వాటిని మీరు శాసిస్తూ నియంత్రిస్తున్నారు. మా శరీరములో కూడా ఇవి ఉంచబడ్డాయి. మీరు శాసించండి నాయన, మీరు శాసించండి. మీ శాసనాన్ని మేము తప్పకుండా అతిక్రమించకుండా సాగిపోగలిగే ధన్యత మాకు ఇచ్చి నడిపించమని. 7వ ఆత్మ పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడినటువంటి ఆత్మ మాలో నీతో కలిపి నింపబడి ఈ ఆత్మ, ఈ జీవాత్మ నీలో మమేకమయ్యే ధన్యత మాకు ఇచ్చి నడిపించమని వాక్యమే మా మధ్యకు వచ్చి నేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.